ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. స్థానిక దర్శి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దళిత ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సభలో దళిత ప్రజా సంఘాల నాయకులు గన్నిపూడి ప్రేమ్ కుమార్ మరియు బీసీ సంఘం జిల్లా నాయకులు అనవరపు వెంకటేశ్వరరావు, కల్వకుంట్ల గోవిందప్రసాదులు మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా సుదీర్ఘంగా పోరాటాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చిన మహనీయుడు మాన్యశ్రీ కృష్ణమాదిగ నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు జీవో అమలు చేయాలని పంపించడం హర్షించదగ్గ విషయమని వారన్నారు. ఈ తీర్పు వర్గీకరణలో అసూలు బాసిన అమరవీరులకు అంకితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు పంపించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గౌరవ సుప్రీంకోర్టు తీర్పును ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ సోదరుల ఉద్యమ ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, బడుగు బలహీన వర్గాలకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ ఫలాలు అనుభవించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ సమావేశంకు గట్టుపల్లి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోసే, యజ్ఞోని వెంకటశేషయ్య, మోహన్, అధిక సంఖ్యలో దళితులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తప్పని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తెలుగు రాష్ట్రాలకి ఆర్డినేషన్ జారీ చేయడం జరిగింది. అందుకోసమని సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శాసనోక్తం చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మీడియా మిత్రుల ద్వారా అదేవిధంగా ప్రజలకు తెలియజేయడం కోసం పెద్దలు నవీంద్ర మాదిగ చర్మకారు డబ్బుకార గారు పోరాట సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రసాద్ మాదిగ గారు మాట్లాడి కోరుతా ఉన్నాం.